హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా చౌటుప్పల్ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక కంపెనీలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ 2 కంపెనీస్‌లో వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఏ కంపెనీలో మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారో, అలాగే ఏ కంపెనీస్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ డిపార్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాము అన్నీ. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఎవరైతే ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే మోస్ట్‌లీ ఫ్రెషర్స్‌ని డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. హైదరాబాద్, ఇంకా చౌటుప్పల్ ఈ లొకేషన్స్‌కి నియర్ బై ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంది. సో, వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. వీటికి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ వచ్చేసి మనం చూసుకుంటే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి టాగూర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అరోరే ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 31 జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మనకి 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్, అలాగే సెకండ్ వచ్చేసి ఇంజినీరింగ్, అలాగే థర్డ్ వచ్చేసి క్యూసీ. ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. 0-8 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ విషయానికొస్తే డిప్లొమా, బీఎస్సీ, ఐటీఐ, సారీ బీఏ, బీకామ్, ఇంకా ఎంఎస్సీ, దాంతో పాటు బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వీటిలో మనకి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-5 ఇయర్స్ అని చెప్పి ఎక్స్‌పీరియన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి 5 ఇయర్స్ వరకు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చూసుకుంటే బీఎస్సీ గాని, బీకామ్ గాని, బీఏ గాని ఈ క్వాలిఫికేషన్ నుండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే 5 ఇయర్స్ లోపు మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎంఎస్ఎన్ అనే కంపెనీలో జాబ్ చేయడానికి. ఓకే. ఇదొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్. రిమైనింగ్ ఏవైతే క్యూసీ, ఇంకా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 3-8 ఇయర్స్ వరకి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారు. అలాగే 3-6 ఇయర్స్ వరకి క్యూసీ డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి ఏ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి చూసుకుంటే శాంప్లింగ్, వెట్ అనాలిసిస్, అలాగే జీసీ, హెచ్‌పీఎల్‌సీ, ఇంకా ఎల్ఐఎంఎస్ అనే ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటే మీరందరూ కూడా ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన స్కిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీటిలో కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 31 జనవరి రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు, సాటర్‌డే రోజు. లొకేషన్ వచ్చేసి మైత్రి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 2, లింగోతం విలేజ్, చౌటుప్పల్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్‌లో ఇచ్చారు. బీబీ నగర్, ఇంకా వంగపల్లి అనే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో యాదగిరిగుట్టకి దగ్గరలో ఆ లొకేషన్‌లో మనకి ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్‌లో మనకి జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం ఈ మైత్రి ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో ఇవ్వడం అయితే జరిగింది. సో, అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఈ మైత్రి ల్యాబొరేటరీస్ అనే కంపెనీ కూడా ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అందుకని చెప్పి ఈ కంపెనీలో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మైత్రి ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ఇక్కడ ఓన్లీ మనకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేరు. ఇది ఏపీఐ యూనిట్ అనమాట. ఫార్మేషన్ డివిజన్ కాదు. ఏపీఐ డివిజన్‌కి సంబంధించిన కంపెనీ. ఓకే. ఏపీఐ డివిజన్‌కి సంబంధించిన కంపెనీస్‌లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే
ఖచ్చితంగా మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. క్యూసీ డిపార్ట్మెంట్‌కి మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ యాదగిరిగుట్టకి నియర్ బై క్యూసీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు క్యూసీ డిపార్ట్మెంట్‌కి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్‌లో అడుగుతున్నప్పుడు మాత్రం నాకు కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ 'టాగూర్ ల్యాబొరేటరీస్' అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్‌లో. దీనికొచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌కి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి మనం చూసుకుంటే ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆర్&డి డిపార్ట్మెంట్‌కి. ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉంటే కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఆర్&డి డిపార్ట్మెంట్‌లో. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఈ ఇండస్ట్రీ వచ్చేసి ఏపీఐ ఇంకా ఇంటర్మీడియేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఇంటర్మీడియేట్స్ అంటే క్వాలిఫికేషన్ కాదు. మనకి డివిజన్స్ ఉంటాయన్నమాట. ఇంటర్మీడియేట్ డివిజన్ అలాగే ఏపీఐ దాంతో పాటు ఫార్ములేషన్ అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి. వాట్ దాని నేమ్ అనమాట. ఇది ఇంటర్మీడియేట్స్ అని చెప్పి క్వాలిఫికేషన్ కాదు. ఓకే. ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఆర్&డి డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటంటే 30 ఇంకా 31 2 డేస్ పాటు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే మార్నింగ్ 10:00 నుంచి 2:00 వరకు కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే 'టాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్' జీడిమెట్ల హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి కంపెనీ ఒకటే ఉంటుంది. 'టాగూర్ ల్యాబొరేటరీస్‌కి' సంబంధించింది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్ వచ్చేసి 9959460646 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది ఫ్రెండ్స్. హెచ్ఆర్ వాళ్ళది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ అనమాట. 'టాగూర్' కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. దీంట్లో అన్నీ మనకు క్లియర్‌గా ఇచ్చారు. ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఆర్&డి డిపార్ట్మెంట్‌లో వర్క్ అయితే చేసుకోవాల్సిన అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 30 అలాగే 31 ఈ 2 డేస్‌లో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఏదైతే ఆర్&డి సెంటర్ ఉందో 'టాగూర్ ల్యాబొరేటరీస్‌కి' సంబంధించిన జీడిమెట్‌లో అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి సరిపోతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ 'టాగూర్ ల్యాబొరేటరీస్‌కి' ఆర్&డి డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అరోరే ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అరోరే ఫార్మాస్యూటికల్స్ అని చెప్పి ఇక్కడ ఏదైతే కంపెనీ నేమ్ ఉందో ఈ కంపెనీలో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ఒక డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్ అండ్ డిపార్ట్మెంట్‌లో. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న మ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏపీఐ డివిజన్ అనమాట ఇది. ఈ ఏపీఐ డివిజన్‌లో మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 27థ్, 28థ్ అలాగే 29థ్ ఈ 3 డేస్ పాటు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 29థ్ రోజు వెళ్ళే అవకాశం ఉంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకున్న మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే అరోరా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడియా జీడిమెట్ల హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లోనే మనకి కంపెనీ ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ కూడా ఇదే. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా సేమ్ కంపెనీ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 7095135051 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోండి. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో క్లియర్‌గా అడగండి. నేను కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.